యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దినము ఒక ప్రత్యేక అంశాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులను ఎంతగా ప్రేమించినారో ఈ దినం ధ్యానించవలసి వారమై ఉన్నాం. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఆ సంగతులు చదువుతుంటే ఆయన ఎంత చక్కగా మాట్లాడుతూ వచ్చారంటే, తన ప్రేమను సంపూర్తిగా వెల్లడిపరిచారు. ఆయన అంతము వరకు ప్రేమించెను అని కూడా మనం వాక్యంలో చదువుతూ ఉంటాం. యోహాను సువార్త 15వ అధ్యాయం మనకు తెలిసిన భాగమే. ఆయన 2వ వచనంలో ఏమన్నారు? మొట్టమొదటి మాట మనం ధ్యానం చేద్దాము. మొదట నేను ద్రాక్షవల్లిని, తీగలు మీరు అన్నారు. 2లో అన్నారు, మీరు ఫలించేవారిగా ఉండాలి, ఫలించకపోతే తీసివేయబడతారు అన్నాడు. అక్కడ వారు ఫలించవలెను అనే మాట ఎంత స్పష్టంగా ఆయన సెలవిస్తున్నారంటే, ప్రభు ప్రేమను వెల్లడిపరుస్తామన్నాడు శిష్యుల ఎడల. ఆశ్చర్యకరమైన మాట యోహాను సువార్త 15వ అధ్యాయము 3వ వచనంలో అంటారు, నవ్ యు ఆర్ క్లెన్స్డ్. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు అన్నాడు. ఎంత చక్కని మాట అన్నాడు. వారు పాదములు కడిగేటప్పుడు అన్నాడు, నేను కడగకపోతే మీకు పవిత్రత లేదన్నాడు. ఇక్కడ ఆ మాట జ్ఞాపకం చేస్తున్నాడు. మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. ఆ తర్వాత 4వ వచనంలో ఏమన్నారు? శిష్యులతో మాట్లాడిన మాటలు ఇవి. మనము మన జీవితంలో అన్వయించుకుంటాము, ధ్యానిస్తూ ఉంటాము. కానీ ఆ సందర్భం గమనించినట్లయితే తన ప్రియమైన శిష్యులతో మాట్లాడిన మాటలవి. నా యందు నిలిచి ఉండుడి అన్నాడు. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉందును అని చెప్పి ద్రాక్షవల్లిలో తీగల ఉపమాన రీతిగా ఆ మాట వారితో చెప్తూ ఉన్నాడు. అలాగే ఇంకొక మాట ఏమంటారంటే, ఆయన నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు, ఒక కండిషన్ చెప్తాడు. సో నిలిచి ఉండుట అనే తెలుగు మాటను గమనించినట్టయితే మనం ఎవర్ లాస్టింగ్ రిలేషన్ ప్రభు కోరుకుంటున్నాడు శిష్యులతో. ఎవర్ లాస్టింగ్ రిలేషన్, ఎండ్లెస్ రిలేషన్. ఇక్కడ ఈ భూమి మీద, ఆ తదుపరి పరలోకంలో కూడా మీరు నాతో ఉంటారు. అందుకని వారికి ఏమని వాగ్దానం చేస్తాడు మనకు తెలుసు కదా. 12 సింహాసనాలు మీకు ఇస్తా అన్నాడు. నేను ఎక్కడ కూర్చుంటే అక్కడ మీరు కూర్చుంటారు అన్నాడు. అందుకని 15వ అధ్యాయము 5వ వచనంలో యోహాను సువార్తలో ఏమంటారంటే, ఆయన నాకు వేరుగా ఉండొద్దు మీరు అనేది. తర్వాత 7వ వచనంలో ఒక చక్కని వాగ్దానం ఇస్తాడు. ఏమనంటే, నా యందు మీరును, నా మాటలు మీ అందును నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టం ఉంటుంది అడగండి అన్నాడండి. మీకు ఏది ఇష్టమో అది అడగండి అన్నాడు. ప్రియులరా, ఏది ఇష్టమో అది అడగమనగానే శరీరరీతిగా మనం ఆలోచించకూడదు. యాకోబు గారు ఏమంటాడు తన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో, శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును అన్నాడు. కనుక వారు ఫలించటం అంటే, నిలిచి ఉండటం అంటే ఆయన ప్రేమను వెల్లడిపరిచే లోతైన మాటలు అవి. 8వ వచనంలో ఏమంటారంటే, ఫలించటం అంటే ఆ సాదా సీదాగా కాదు, బహుగా ఫలించుట అంటాడు. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమ పరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు అన్నాడు. ప్రియ సహోదరి స్నేహితుడా, ఏదో రూపేణ ప్రభు సేవలో ఉన్నాను, ప్రభు సేవ చేస్తున్నాను అని అనుకుంటున్నట్టయితే ప్రభు యేసుక్రీస్తు ప్రభు ఏమని నీ పరిచర్య విషయమై, నీ విషయమై, నా విషయమై ఏమి ఆయన వాంఛానంటే బహుగా ఫలించాలి అని. ఆ ప్రేమను కూడా జ్ఞాపకం చేసే ప్రేమని ఏమంటారు ఆయన అంటే తెలిసే 9వ వచనంలో,
మై లవ్ ఈజ్ ట్రూ లవ్, యు కంటిన్యూ ఇన్ ఇట్ అంటాడు. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించనో నేనును మిమ్మును అలాగూ ప్రేమించి తిని నా ప్రేమ యందు నిలిచి ఉండుడి అన్నాడు. ప్రేమ శ్రేష్టమైనది. ఇక ఆయన ప్రేమను గురించి అయితే వర్ణింప నా తరమా? కాదు కదా. మీ అందు నా సంతోషము ఉండవలనని, మీ సంతోషము పరిపూర్ణము కావాలనని ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. వారిని సంతోషపెట్టాలని ప్రేమను వెల్లడిపరచటం ద్వారా శిష్యులు ఆయనలో ఉన్న ఆ అంతరంగంలో ఉన్న దాగి ఉన్న ఆ ప్రేమను బయలుపరుస్తూ ఉన్నప్పుడు, వెల్లడిపరుస్తూ ఉన్నప్పుడు చెప్పనశక్యమైన సంతోషమే కాదా? క్రీస్తు నిన్ను ప్రేమిస్తున్నాను అని అంటే వాట్ ఈస్ దట్ బియాండ్ ఇట్ ఫర్ అస్? మనకి అంతకంటే ఎక్కువ ఏమున్నది ఈ ప్రపంచంలో, ఈ జీవితంలో? తండ్రి నన్ను ప్రేమించినట్టు నేను ప్రేమించాను అని మరలా 12వ వచనంలో ఏమంటారంటే, నేను మిమ్మును ప్రేమించినట్టు మీరు ఒకరినొకడు ప్రేమించుడి. ఫలించుడి, ప్రేమించుడి, నా యందు నిలిచి ఉండుడి. యోహాను సువార్త 15వ అధ్యాయము 10వ వచనంలో ఏమన్నారంటే, నా ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము ఆయన ప్రేమ యందు నిలిచి ఉండండి, అలాగే నా తండ్రి ఆజ్ఞలు గైకొనండి. గైకొనిన ఎడల నా ప్రేమ మీ యందు నిలిచి ఉండును. హూ విల్ ట్రైన్ అస్ లైక్ దిస్? చెప్పండి, ఎవరు ఇలాంటి తర్బీదునివ్వగలరు? యేసుక్రీస్తు ప్రభువు ప్రేమించినట్లుగా ఎవరు ఈ లోకంలో ప్రేమించరు. దాని విషయమై ఎన్నో పాటలు మనం వింటూ ఉన్నాం. ఎంతోమంది ఎన్నో చక్కని పాటలు రచించి పాడుతూ వచ్చారు, మనకు తెలుసు. ఒక పెద్ద మాట అంటాడు ఆయన, యోహాను సువార్త 15వ అధ్యాయము 14వ వచనములో, నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితుల యందురు. ఈ స్నేహితులనే మాట ఎందుకు వాడాడు? స్నేహితులనే మాట వాడినప్పుడు వెంటనే మనకు జ్ఞాపకం రావాల, తన స్నేహితుని కొరకు ప్రాణము పెట్టువానికంటే మరి ఎవరైనా ఎక్కువ వారు ఉన్నారా అని ప్రశ్న జ్ఞాపకం పెట్టుకోవాలి. నేను యజమానుని, మీరు దాసులైనా సరే మిమ్మల్ని నేను డిసైపుల్స్ అనగా దాసులు అనట్లే, ఫ్రెండ్స్ అంటున్నాను, సర్వెంట్స్ అంటున్నాను. సర్వెంట్స్ అని ఐఎమ్ నాట్ కాలింగ్ యూ యాజ్ సర్వెంట్స్, బట్ ఐఎమ్ కాలింగ్ యూ యాజ్ ఫ్రెండ్స్. స్నేహితులను పిలుస్తున్నా, సర్వెంట్స్ అండ్ డిసైపుల్స్ అని నేను అనట్లా అన్నాడు. ఎంత హెచ్చిస్తే ఎంత దగ్గరికి తీసుకుంటున్నాడు వారిని ప్రభు. తను దూరం అవుతున్న ఆ గడియలు సమీపం అవుతున్న కొలది ప్రభు తన ప్రేమను బహాటంగా వెల్లడిపరుస్తూ ఉన్నాడు. ప్రియులారా, మరొక చోట ఏమంటాడంటే, ఈ 15వ అధ్యాయంలో, యోహాను సువార్త 15వ అధ్యాయంలో 16వ వచనంలో ఏమంటారంటే, మీరు నా పేరట తండ్రిని ఏది అడిగినా సరే అదే ఆయన మీకు అనుగ్రహిస్తారు. మీరు వెళ్ళి ఫలిస్తారు. మీరు ఫలించున్నట్లుగా అది మీకు మీరు ఫలించున్నట్లుగా నేను మిమ్మను ఏర్పరచుకున్నాను అన్నాడు. కనుక శిష్యరికంలో ఉన్న మర్మము, శిష్యులను యేసు ప్రేమించిన ప్రేమ తెలియపరచబడ్డప్పుడు, బయలుపరచబడ్డప్పుడు, మహా అద్భుతమైన ఆ మాటలు అంటున్నప్పుడు వారు ఎంత ఉప్పొంగి ఉండాలి. అవి ధ్యానిస్తున్నప్పుడు నిజమే, ప్రభు నన్ను అంతగా ప్రేమిస్తే నాకు ఇంకేం కావాలి ఈ లోకంలో. మీరు లోక సంబంధులైన ఎడల, యోహాను సువార్త 15వ అధ్యాయము 19వ వచనం, మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు. నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకము మిమ్మల్ని ద్వేషించుచున్నది. అయితే నన్ను నిర్హేతుకముగా ద్వేషించిరి అని వారి ధర్మశాస్త్రంలో వ్రాయబడిన ప్రకారం నెరవేరునట్టు ఎలాగూ జరిగారు. నన్ను ద్వేషిస్తారు కానీ
మీరు నా చేత ద్వేషించబడలేదు ఎన్నడు. ఎందుకనంటే హియర్ ఆఫ్టర్ యు ఆర్ మైన్, ఇక్కడి నుంచి మీరు నా వాళ్ళు అన్నారు ఆయన. ఇదే యోహాను సువార్త 15వ అధ్యాయము 26, 27 వచనాల్లో చూస్తే, తండ్రి యొద్ద నుండి నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును. మీరు మొదటి నుండి నా యొద్ద ఉన్నవారు కనుక మీరును సాక్ష్యమిత్తరు. చూసండి, ఇప్పుడు ఆయన ఏమన్నారంటే చివరిలో వారితో, మీరు నాకు సాక్షులు. ఏ స్థాయిలో సాక్షులు అంటే, తండ్రి యొద్ద నుండి వచ్చి పరిశుద్ధాత్ముడు ఎలా సాక్ష్యం ఇస్తాడు, మీ సాక్ష్యము కూడా అలా ఉండాలి, అంత ఉండాలి అన్నాడు. కనుక మనం సాక్ష్యం పలుకుతుంటాం, అప్పుడప్పుడు సాక్ష్యం చెప్తూ ఉంటాం. ఎలాంటి మాటలతో మాట్లాడాలి? ఆత్మ సంబంధమైన సంగతులతో ప్రభువును మనము, ఆయన ప్రేమను అనేకరికి తెలియపరచాలి. అలాంటి వారముగా ముందుకు సాగుదుముగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, అపారమైన నీ ప్రేమ, నిష్కల్మషమైన నీ ప్రేమ, మచ్చలేని నీ ప్రేమ వెల్లడిపరిచిన నీ కృపకై స్తోత్రాలు. నీ అందు నిలిచి ఉండాలని, వర్ధిల్లాలని ప్రభు, అలాగే నా తండ్రి ఫలించాలని, బహుగా ఫలించాలని తండ్రి ప్రభు, మరి ఏది అడిగినా తండ్రి మాకు అనుగ్రహించాలని మాకు ఇచ్చిన ప్రతి శ్రేష్టమైన వాగ్దానమును బట్టి, చివరికి మమ్మల్ని మీ సాక్షులుగా ముద్రించుకున్నందును బట్టి సమస్తమైన స్తుతి ఆరాధన మీ పాదాల దగ్గర పెట్టుకొని ఇదే రీతిగా కొనసాగడానికి శేష జీవితం మీ చేతుల్లో పెట్టుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.